అప్పుడు నువ్వే స్టార్ట్ చేయి. ముందు మీ దగ్గర ఉన్న డబ్బంతా తీసి నాకు ఇవ్వండి. ఎందుకమ్మా? అలా కాదండి, నా డబ్బులు కూడా తీస్తున్నాను, ఇవ్వండి. ఏం కోసం ఇవ్వండి. ఇవ్వండి. 740. ఉంటాయిలేండి. ఇవి మొత్తం 5,000 ఉన్నాయి. ఇప్పుడు గేమ్ ఏంటంటే మన 5గురం అటుపక్క గోడ వైపు తిరిగి నుంచుంటాం. ఆ ఎలిమినేట్ అయిన వాళ్ళిద్దరికి డబ్బులు ఇస్తాం. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ రూమ్ లోనే డిఫరెంట్ ప్లేసుల్లో దాచిపెట్టమని చెప్తాం. వాళ్ళు 1, 2, 3 అనగానే మనం ఈ డబ్బులు వెతకడం స్టార్ట్ చేయాలి. 2 నిమిషాల్లో ఎవరైతే ఎక్కువ డబ్బులు తెస్తారో వాళ్ళు గెలిచినట్టు, ఎవరి దగ్గర అయితే తక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళు ఓడిపోయినట్టు. One, 2, 3, start. ఎక్కడ దాచారా బాబు? 10 రూపాయలు కూడా కనిపించట్లేదు. నిర్మల్ సార్, గీడుంది, గాడగా సార్, ఈడ చూడండి. గట్ల దూసినవేనా? ఏం మనిషి ఈడ సార్. అయ్యో, 1000 దొరికినాయి. 2, 500. హలో, 1500. సాంబమూర్తి ఇక్కడ. మీకెంత చెప్పండి? నాకు 30. నీ 30 ఎవడ కావాలయా? మాట్లాడబెట్టయా? దొరకలేదు సార్. ఏమీ లేనోడు ఈ సీట్లో కూర్చోడానికి అనర్హుడు. వెళ్ళి బయటికి వెళ్ళి కూర్చో. సార్ అలా అనకండి సార్. చెప్తే ఎలవేంటి? ప్లీజ్ సార్, అలా అనకండి సార్. సార్ దొరికినాయి సార్, దొరికినాయి సార్. టైం అప్. స్టాప్. ఎవరి దగ్గర ఎంత ఉన్నాయో చెప్పండి. మీ దగ్గర ఎంత? 1500. మీ దగ్గర? 2000 సార్. మీ దగ్గర? 300. మీ దగ్గర? 30 రూపీస్. గేమ్ డిజైన్ చేసిన నీ దగ్గర 30. ఎల్లు వాళ్ళ దగ్గర కూర్చోపో. చొక్కర చొక్కి. యు ఆర్ ఎలిమినేటెడ్. హలో, ఎవరు? నేను సుబ్బరాయుడు రా. నీకు 3 రూపాయలు వడ్డీకి 1,00,000 రూపాయలు అప్పించిన సుబ్బరాయుడిని. ఆ? ఏంటి? నాకు 3 రూపాయలు వడ్డీకి 1,00,000 రూపాయలు ఇచ్చావా? ఎందుకు ఇచ్చావు? నువ్వు ఎక్కొడతావని తెలియక. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు వడ్డీ ఇవ్వకపోయినా పర్లేదురా, ఇక దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, అసలు ఇస్తే చాలురా. అసలు వడ్డీ ఏంటి అసలేంటి నాకేం అర్థం కావట్లేదు. నువ్వు మట్టి కొట్టుకుపోతావురా, నువ్వు బాగుపడవు. ఒక్క నయా పైసా కూడా ఇవ్వండి రా. ఎవరితో చెప్పుకుంటా చెప్పు. 1,00,000 అప్పు తీసుకుంటే మాత్రం పద్ధతిగా అడగాలి కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వచ్చాడు. ఇప్పుడు కనబడితే పర్సెంటేజ్ ఏమో. ఏం తెలియని ట్యాక్ చేద్దాం. దొరికిపోయాం. అమ్మాయి వెళ్ళిపోయినట్టున్నాడు. హాయ్ సార్. ఉంది సార్, డీప్గా ఉంది. లోపల నా దగ్గర ఎవరికి అమ్మాయి వెళ్ళిపోయాడు. ఎవరు యాక్టింగ్ ఎన్ని మార్కులు ఇస్తారు ఇప్పుడు చెప్పండి. ఏం చేద్దాం?
అందరూ బానే చేశారు. గేమ్ మధ్యలో ఆగటంతో మేమే అభిప్రాయానికి రాలేకపోతున్నాం. న్యాయ నిర్ణేతలుగా మేము ఒక అభిప్రాయానికి వచ్చాం. నలుగురు పేర్లు చీటీలేసి అందులోంచి ఒక చీటీ తీస్తాం. అందులో ఎవరి పేరుంటే వాళ్ళు ఎలిమినేట్ అయినట్టే. ఎవరి పేరుందయ్యా? ప్రసాద్ అంటే మీరే. యువరాజా అంటే ఆ చనిపోయేది ఆ పిచ్చోడా? సార్ నేను బయలుదేరతాను సార్. ఆగో, సార్ ఓ కాఫీ పెట్టు. నువ్వేనా పెద్ద 2020 ప్లేయర్ అనుకుంటున్నావేంట్రా? కూడా ఇంత బ్యాగ్ వేసి తిరుగుతున్నావు. హలో, ఈయన ఈడికి ఎందుకు వచ్చిండు? ఇప్పుడు ఏం జరగబోతుంది? కర్మ సిద్ధాంతం. వీళ్ళ ముగ్గురులో ఒకరు చనిపోబోతున్నారు. సార్ కాఫీ. రై సార్ ఆ చలపతి ఎక్కడి దాకా వచ్చాడు కనుక్కో. అలాగే సార్. అరే బ్యాగ్ ఇది ఇక్కడే పెట్టాను కదా, ఎక్కడికి పోయింది? నమస్తే చలపతి గారు. నా కాపీ తగ్గుతున్నాడు ఏంటి? సొంత పెళ్ళం కంటే ఎక్కువ చేతను. వీడు బాగా పెట్టేసుకున్నాడు మనం లేటుగా వచ్చామని. ఏది ఏమైనా సరే ఈ రోజుతో నా లైఫ్ మారిపోవాలి. చలపతి గారు, ఆడు కత్తి తీసుకుందేంది? ఎవరిని చంపడానికి? వెళ్ళిపోయాడా? ఫీల్ అయ్యాడా? అరే దివాకరం, ఇది పద్ధతి కాదురా. అసలిస్తే చాలురా. వీడు ఛాన్స్ దొరికిందని ఎక్కువ చేసేస్తున్నాడు. చలపతి గారు, ఏమండోయ్?